స్వయంగా ట్రంపే చెప్తున్నాడు, ఇరాన్లో అసలు పతనమే మొదలు అవ్వలేదు. ఇంకా ఇప్పుడే మేము పతనం మొదలు పెట్టాం. అదే ఆ B1 బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ 136 మీటర్లు, ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్తారు దీన్ని. అయితే ఈ బ్రిడ్జిని కోల్చడం మొదలు పెట్టాం. ఇప్పటికైనా సరే మీరు చర్చలకు రాకపోతే మొత్తం నాశనం చేస్తాం. ముఖ్యంగా విద్యుత్ కేంద్రాలని నాశనం చేస్తాం, మిగతా మౌలిక వసతుల్ని నాశనం చేస్తాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ దగ్గర ఇంకా నాశనం చాలా అవ్వలేదు, చాలా ఉంది మంచిగానే. అది కూడా నాశనం అయిపోతే దేశం మొత్తం నాశనం అయిపోతాయి. కాబట్టి ఇకనైనా మీరు చర్చలకు రావాలి అని ట్రంప్ చెబుతున్నాడు. యుద్ధం ఆపే ప్రసక్తి లేదు, ఆగే పరిస్థితి లేదు అని ఇప్పుడు ఇరాన్ IRGC ప్రకటించింది. నువ్వు ఆపాలనుకుంటే నువ్వు ఆపు, నువ్వు చర్చలకు రా, నువ్వు మేము చెప్పినటువంటి షరతులకి ఒప్పుకో, లేదంటే మాత్రం ఊరుకునేది లేదు. నువ్వు ఎంత దెబ్బ కొడతావో కొట్టు, మేము ఎంత దెబ్బ కొట్టాలో అంత కొడతాం. ఇప్పటికే ట్రంప్ మేకపోతు గాంభీర్యమే ప్రదర్శిస్తున్నాడు వాస్తవంగా. ఎందుకంటే 2 యుద్ధ విమానాలు కూలిపోతే అమెరికా లోపల ఎంత మదనం ఉంటుంది. బయటికి వాళ్ళు ఎన్ని హెచ్చరికలైనా జారీ చేయొచ్చు, కానీ లోపల కూర్చున్నప్పుడు అసలు మన యుద్ధ విమానాలు ఎలా కూలిపోయాయిరా దేవుడా అని తలలు పట్టుకుంటారు వాళ్ళు. దీన్ని ఆపరేట్ చేస్తున్నటువంటి వారి మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తుంది. అసలు ఏం పీకుతున్నారు మీరని కూడా అడుగుతాడు ట్రంప్. సో బయటికి మాత్రమే అలా చెప్తాడు. ఇంకా ఇరాన్ని మేము దెబ్బ కొడతాం, ఆ దెబ్బ మామూలు ఉండదు, దెబ్బకి వచ్చి చర్చలు జరపండి అంటాడు. ఇప్పుడు వాళ్ళు అంత పెద్ద బ్రిడ్జిని కూల్చేశారు, కానీ దానికంటే పెద్ద నష్టం కలిగేటటువంటిది ఇరాన్ కూడా దెబ్బ కొట్టిందిగా. F-35ను పక్కన పడేసింది, F-15 ఈ స్ట్రైక్ ఫైటర్ జెట్ను కొట్టింది, కూలిపోయింది. A-10 వార్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా కొట్టింది. మరి ఇంకేముంది? మరి ఇది కూడా పెద్ద దెబ్బే కదా అమెరికాకి. ఇప్పుడు ఇది అమెరికా కప్పిపుచ్చుకోవడం కోసం మేము అది కొట్టాం ఇది కొట్టాం అంటుంది. అమెరికాలో ఎంత డొల్ల ఉందో ఈరోజు ప్రపంచానికి తెలుస్తుంది.